అలాగే పురుషోత్తం రెడ్డి గారు ఆహ్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒకానొక మీటింగ్‌లో కొన్ని కామెంట్స్ చేశారు. కోనసీమ కొబ్బరి చెట్లకు సంబంధించి. సో, ఇక్కడ కోనసీమ కొబ్బరి చెట్లనేటువంటివి ఒకప్పుడు చాలా బావుండేవి. చాలా అంటే పేరుగాంచినటువంటి ప్లేస్. కానీ ఇప్పుడేమో తెలంగాణ వాళ్ళు దిష్టి తగిలినట్టుంది. అందుకే చెట్లు ఇలా పాడైపోయినాయి. ఏరియా కూడా పాడైపోయింది అని చెప్పేసని కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది. అందరం విన్నాం కూడా. సో, దీనికి సంబంధించి తెలంగాణకు సంబంధించిన కొంతమంది వ్యక్తులు గావచ్చు, నాయకులు గావచ్చు వ్యతిరేకిస్తున్నారు. మా మీద ఎందుకిలా అంటున్నారు? సో, ఎందుకు మమ్మల్ని కించపరిచేటువంటి విధంగా మాట్లాడారు అని చెప్పేసని. ఈవెన్ మేము దీనిపైన న్యాయ పోరాటం కూడా చేస్తాము. కేసు కూడా ఫైల్ చేస్తాం అనేటువంటి ఆలోచనలో కూడా వాళ్ళు కొన్ని ఉన్నట్టుగా మనకు బయట వార్తలు వినిపిస్తున్నాయి. దీని గురించి మీరేమంటారు? సౌజన్య గారు బేసిక్‌గా తెలంగాణ వాళ్ళు వ్యతిరేకించడము, పోరాటం అంతవరకు పోరు. వాళ్ళు నవ్వుకుంటున్నారు. హ్మ్. ఫస్ట్ టైమ్ మామూలుగా అయితే తెలంగాణ సెంటిమెంట్ ఉన్నోళ్ళు సీరియస్‌గా రియాక్ట్ అవుతుంటారు. ఫస్ట్ టైమ్ నవ్వుకుంటున్నారు. ఎందుకంటే ప్రజలు కూడా దీన్ని విశ్వసించరు కదా! హ్మ్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా రంగం నుంచి వచ్చినటువంటి పాపులర్ హీరో, విశేష ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు. 21 అసెంబ్లీ సీట్‌కి 21 గెలిపించుకున్న వ్యక్తి, ఉప ముఖ్యమంత్రి. హ్మ్. ఆయన ఇంకా సినిమాటిక్‌గా మాట్లాడే ధోరణి మానుకోవట్లేదు. దానివల్ల కొన్ని సందర్భాల్లో సక్సెస్ అవుతుంది. కొన్ని సందర్భాల్లో చులకనయ్యే అవకాశం కూడా ఉంటుంది. హ్మ్. ఉదాహరణకు మాకు తిరుపతికి ఒకసారి వచ్చాడు. ఈ మధ్య వచ్చి ఈ ఎర్రచందనం గురించి మాట్లాడాడు. ఏం మాట్లాడారు ఎర్రచందనం గురించి? ఎర్రచందనం ఎందుకొచ్చిందంటే, మహావిష్ణువు భూలోకంకి వచ్చినప్పుడు ఆయన పైన గోవుల కాపరి గొడ్డలతో కొడతాడు. కొట్టినప్పుడు ఆయనకి గాయం అవుతుంది, రక్తం వస్తుంది. ఆ రక్తం ఎర్రగా ఉంటుంది కాబట్టి అదే ఎర్ర చందనంగా మారిపోయింది అని అన్నాడు. హ్మ్. అది ఎంత హాస్యాస్పదం. ఎందుకంటే ఆ కథ ఏంటంటే, మహావిష్ణువు సాంప్రదాయం, నమ్మకం ఏంటంటే, మహావిష్ణువు శ్రీవారిగా అవతారం ఎత్తాడు కలియుగంలో వచ్చి తిరుమలలో ఉంటాడు. ఒక పుట్టలో ఉంటాడు. పుట్టలో ఉన్నప్పుడు ఒక ఆవు, అంటే ఆవు గోవు ఈయన ఆకలి తీరుస్తూ ఉంటుంది. ఎట్లా పాలు ఇస్తూ ఉంటుంది. పాలు వచ్చి ఆ పుట్టలో పోయేస్తుంటుంది, ఆయన తాగుతుంటాడు. ఆ గోవుల కాపరికి భయం, కోపం వస్తుంది. పాలు అడిచ్చేస్తా ఉంది, ఇక్కడ పాలు ఇట్లేదు. అవును. అతను పొద్దున అసలు చాటున ఈ వెళ్ళి పూటని చూసి పాలెలా వచ్చేస్తున్నాయంటువంటి ఆ స్టోరీ అందరికి తెలిసిందే. వచ్చేస్తుందని వెళ్ళి అక్కడ పాలు వస్తా ఉంటే అప్పుడు కొడతాడు గోవుల కాపరికి. మహావిష్ణువు పైనుంచి బయటకు వస్తాడు. అప్పుడు ఆయనకి గాయం తగులుతుంది. అవును. అది ఎర్రచందనం అంటున్నాడు ఆయన, తప్పు. శ్రీగంధం. శ్రీగంధం మీకు ఎప్పుడో తిరుమలకు వస్తే గుండు కొట్టుకున్న వాళ్ళందరూ కూడా శ్రీగంధం పూసుకుంటారు. ఎందుకంటే చల్లదనం కోసం. అదేవిధంగా మీకు ఎప్పుడన్నా ఇంట్లో కూడా ఎక్కడ ఆయన తెలితే పసుపు, శ్రీగంధం పూసుకుంటుంటారు చల్లదనం కోసం. కాబట్టి చల్లదనం కోసం పూసుకున్నటువంటి పసుపు ఈ శ్రీగంధం. దాన్ని ఆయన శ్రీ శ్రీ ఈ ఈ చెట్లు అని అయినాడు. ఇది పవన్ కళ్యాణ్ గారు ఇట్లా మాట్లాడేస్తే కొత్తదనం ఎర్రచందనం అన్నాడు. కొత్తదనంగా ఉంటుంది అనుకున్నాడు. ఈ చరిత్రలోకి వెళ్తే ఇంత అమాయకంగా మాట్లాడి అనుకుంటారు కదా, చులకన అవుతుంది కదా. ఇప్పుడు అక్కడ అంతే. ఇప్పుడు హైదరాబాద్ వాళ్ళు వచ్చి ఎందుకు చూస్తారు అక్కడ వచ్చి? ఇప్పుడు హైదరాబాద్ మనం చూస్తున్నామా, మనం వచ్చి హైదరాబాద్? ఎందుకంటే హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీ. కానీ గోదావరిలో పంటలు వాటన్నిటిని చూసి జిట్టు తగలాల్సిన అవసరం ఏమొచ్చింది? అర్థం లేని విషయం కదా. కాబట్టి ఇది పవన్ కళ్యాణ్ దీనివల్ల పెద్ద ఎవరు బాధపడరు, భయపడరు, ఆందోళన కూడా చేయరు, కాస్త నవ్వుకుంటారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైనా కొత్తగా మాట్లాడితే బాగుంటుందని కొత్తగా మాట్లాడేస్తుంటాడు. ఆ కొత్తగా మాట్లాడేవాడు ఎటకారంగా మారింది అనుకోండి, డిప్యూటీ సీఎం, పాపులర్ హీరో 1-2 సార్లు చూస్తారు, 3వసారి 4వసారి అన్ని ఇట్లా చెప్తున్నాడా అనుకునే భారతకి వస్తుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాటిక్ గా, ఈ కొత్తగా మాట్లాడే పద్ధతులు ఆయనకి అంత మంచిది కాదు. అనవసరమైనటువంటి ఒక ఇంపార్టెంట్ ప్లేస్ లో ఉన్న వ్యక్తి అలా మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు దిష్టి తగిలితే పంటలు చెడిపోతాయా? ఈ పంటలు ఎందుకు రావంటే నీళ్ళు లేకపోతే, ప్రకృతి వైపరీత్యాలు వస్తే, ఏదన్నా దోమలు ఇట్లాంటి కుడితే, విష పురుగులు కుడితే వాటిలో పంటలు నాశనం అవుతుంటాయి. కాబట్టి దానికి హైదరాబాద్లో వచ్చినా, అమెరికాలో వచ్చినా ఆహ్లాదిస్తారు. గోదావరిలో ఉన్నటువంటి అందాలు, ఆ కోనసీమ పంటలు చూసి ఆహ్లాదించి ఆనందిస్తారు. ఒక మంచి ప్లేస్కి వచ్చాము, మాకు కూడా ఎట్లా ఉండాలని కోరుకుంటారు. అది ఇంకా గౌరవం పెరుగుతుంది తప్ప దిష్టి పెట్టి ఈ ప్రాంతం నాశనం అయిపోవాలి, ఈ ప్రాంతం ఇట్లా అయిపోయిందని అంటున్నారు. పంపించి తెలంగాణలో కూడా పంటలు బాగా పండుతున్నాయి. కాబట్టి వాళ్ళు పంజాబ్ తర్వాత హైయెస్ట్ పంటలు పండించే స్థాయికి వచ్చారు. కాబట్టి ఇట్లాంటి మాటలు వినడానికి బాగుంటాయి కానీ ఫ్యాక్ట్ కాదు. అది అంతిమంగా ఆయనకు కూడా అంత మంచిది కాదు.